ఉద్యోగం అనేక కానీ యువకుడు ఉత్సాహవంతుడు 25 సంవత్సరాల నుంచే సేవా కార్యక్రమం మొదలుపెట్టాడు. అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. శ్రీవల్లభ ద్వారా ప్రతి అమావాస్య రోజు పొద్దుటూరు చుట్టుపక్కల ప్రాంతంలోని యాచకులు పుస్తకాలు అలాంటి టెన్త్ క్లాస్లో అమ్మాయి మార్చేప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇస్తున్నాడు. అలాగే కృష్ణగిరి అక్కడ కూడా కాలభైరవ పురాతన కాలభైరవ టెంపుల్ కూడా కట్టేసి ఇప్పుడు కూడా భక్తులు వస్తుంది. అలాంటి ఈరోజు మనం చెప్పగానే నేను రేగులకొండకే చెప్పాను. ఇట్లా అలా పుస్తకాలు ఉన్నాయి ఇట్లా ఏమంటే రేగులకొండ స్కూల్లో వేరే ఇచ్చాము. వేరే ఇద్దరు టీచర్లు వాళ్ళసారి కలుస్తున్నాడే దగ్గర కూడా కార్యక్రమం చేసాము. తర్వాత ఇక్కడ పెద్దరాజు గ్రామం అంటే నేను నాకు యాక్చువల్గా ఇక్కడ హై స్కూల్ అనేది తెలియదు. ఇక్కడికి నాకు తెలియదు. యాక్చువల్గా మాకు వేరే స్కూల్లో జీవిసత్రంలో అనుకున్నాం పెట్టాను. కానీ ఇక్కడ కూడా రిమోట్ ఏరియా అది జీవిసత్రం హైవేకి దగ్గరగా ఉంటుంది. ఎవరో వస్తారు ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో పంచితే ఇక్కడ నేరుగా ఉంటుంది. మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఉండాల్సిన పెద్ద అయిన తర్వాత కాదు ఇప్పటి నుంచే కూడా సేవా మార్గంలో కొనసాగాలి. ఎవరో మనకు ఏమి ఇచ్చారనుకున్నా మనం ఇతరులకు ఏమి సాయం చేసేవాళ్ళ దగ్గర ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైతే మాకు పుస్తకాలు మాకు ఇచ్చారు మేము మీకు ఇస్తాం మీరు తీసుకున్నారు మీరు తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి. శ్రీమంత సినిమాలో కొంతమంది చాలా చూసినా తిరిగి ఇవ్వకపోతే లావైపోతామని ఒక డైలాగ్ ఉంది. కాబట్టి మీరు కూడా ఉన్నంతలోనే మీ దగ్గర రెండు పెన్షన్ ఉంటే మన పక్క వారికి పెన్షన్ లేదు ఇవ్వచ్చు. అదే పెద్ద ఖరీదైనది కాదు, పెద్ద డబ్బు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ భోజనాలు పెడతారు, పుస్తకాలు ఉంటారు, పుస్తకాలు అంటే తీసుకొచ్చుకుని మనం తెచ్చి అది కూడా సేవ చేయడానికి ఉంటాయి. డబ్బులు ఏమిటి ఇవ్వాలనేది ఏం లేదు. ఇదే చాలా ఇలాంటి ఆలోచన చాలా చెప్పాలి. అంటే మా ఇంటెన్షన్ అంటే నాకు చెప్పాడు ఏ ఒక్కరూ ఫెయిల్యూర్ కాకూడదు. పాస్ కావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వస్తున్నాం. అలాగే పాస్ అయ్యారు మంచి మార్కులతో పాస్ కావాలనే ఉద్దేశం. ఏ ఒక్కరు పెంచుకొని ఆగిపోకూడదు. చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి మీ పుస్తకం బాగా క్లియర్ చేసుకుని అలాగే ఇక్కడ చెప్పిన వాళ్ళు మీ గురువులు ఉన్నారు, వాళ్ళు మీకోసం నిరంతరము శ్రమిస్తున్నారు. చాలామంది స్కూళ్ళలోకి వెళ్తే గురువులు అట్లా వెళ్తుంటే కామెంట్ చూస్తున్నాను. చాలా వరకు చూస్తూనే ఉంటాను. ఇక్కడికి వెళ్ళిన స్కూల్ నేను అనేక స్కూల్లో నేను చాలా కార్యక్రమాలు గురువులు అంటే చాలా ప్రేరణగా చూస్తున్నారు. నిజంగా ఇప్పుడు నాది 10th క్లాస్ 98 1990 10th క్లాస్ ఉమామహేశ్వర రెడ్డి సామాన్య ఆయన ఉన్నాడు. ఆయన ఎంఈఓ కాజీపేట ఎంఈఓగా అయ్యి కూడా రిటైర్డ్. కానీ వచ్చినా కానీ తలెత్తుకుపోతున్నాం. ఆయన తల ఎత్తుకుపోతే ఆయన ఏమన్నాడు, కానీ ఆయన మీద ఉండే గౌరవంతో మేము తల ఎత్తు మాకు కొట్టేవాడు